పార్ట్ 2 ఇన్ వేములవాడ గైస్. ఇదైతే మన తెలంగాణలో ఉన్న అతి పెద్ద పుణ్యక్షేత్రం మన వేములవాడ. మీరు కూడా దర్శనం చేసుకున్నారో లేదో శివయ్య అయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. అక్కడ నుండి అయితే ఇక్కడికైతే వచ్చేసినాం ఈ టెంపుల్ కాడికి. ఈ టెంపుల్ కూడా శివుడే ఉంటాడు. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్. చూడండి వే ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంత ఓల్డ్ గా ఉందో. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. టెంపుల్ అయితే చుట్టుపక్కల కూడా మొత్తం ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. ఈ టెంపుల్ మొత్తం కూడా సూపర్ పీస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే మొత్తం ట్రీస్ తోటి అయితే మంచిగా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను అయితే చూడొచ్చు. పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలు ఏ విధంగా ఉంటాయో సేమ్ ఆ విధంగానే ఇక్కడైతే డిజైన్ అయితే చేశారు. అన్ని టెంపుల్స్ తిరిగి నైట్ 10 కి అయితే మా రూమ్ కాడికి అయితే వచ్చేసినాం. మార్నింగ్ అయితే అయిపోయింది. ఇక్కడికి వెళ్ళైతే సన్ రైజ్ వ్యూ అయితే బాగుంది గైస్. ఇక బాతింగ్ చేసి రెడీ అయిపోయి రిటర్న్ అయితే అయిపోతున్నాం మా ఇంటికి అయితే. ఎర్లీ మార్నింగ్ కాబట్టి వెదర్ కూడా మంచిగా అయితే ఉన్నది. ఈ టెంపుల్ అయితే సహస్రలింగ టెంపుల్, అంటే 1000 లింగాలు ఉంటాయి ఈ టెంపుల్లో. మంచిగా పెద్దగా అయితే ఉంటది టెంపుల్ కూడా. ఈ టెంపుల్ వచ్చేసి పొలాస్ అనే ఊర్లో అయితే ఉంటది. చూడండి ఇది అంతా కూడా టెంపుల్ లోపల. ఇవన్నీ కూడా శివలింగాలే. మొత్తం 1000 లింగాలు అయితే ఉంటాయి. టెంపుల్ అయితే ఎగ్జాక్ట్ రోడ్ పక్కనే ఉంటుంది. మంచిగా అయితే అనిపిస్తుంది. అక్కడ నుండి కొద్దిగా పక్కకి వస్తే సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది. నాకైతే సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఈ టెంపుల్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే నాకు ఇంకా నచ్చుతుంది. చూడండి లోపల అయితే మన సాయిబాబా అయితే ఇలా ఉంటాడు. ఓం సాయిరామ్. ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.